మోడీని డైరెక్ట్గా తిట్టలేరు, బీజేపీని డైరెక్ట్గా తిట్టలేరు. పుట్టినప్పటి నుంచి వామపక్ష భావజాలంతో పెరిగినటువంటి వాళ్ళు, జర్నలిజం అదే కోణంలో నుంచి రాసిన వాళ్ళు యజమానులు అయిపోయారు కూడా. వాస్తవంగా కార్మిక వర్గం కమ్యూనిజం కాదు, ఇక్కడ యాజమాన్య వర్గ కమ్యూనిజం మీడియాలో ఆంధ్రాలో. వీళ్ళందరికీ విపరీతమైన కడుపు అంట. కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ విధేయులైనటువంటి వాళ్ళే 90% మంది. ఈ విధేయతని తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత ఉంది కాబట్టి ఆ విధేయతతో బీజేపీని ఏమనలేక, అలాగని మోడీ ఎదగడం కానీ బీజేపీ ఎదగడం కానీ ఇష్టం ఉండదు. కాబట్టి పైకి ఇది నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరిస్తున్నట్టు ఇప్పుడు స్టాలిన్ని హైలైట్ చేస్తారు. ఇదివరకు స్టాలిన్ కొన్ని వేల యాక్టివిటీస్ చేశాడే, అయ్యామన్నా కవర్ చేశారు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు పదే పదే స్టాలిన్ని హీరోని చేసి చూపెడుతున్నారు? నిన్నగాక మొన్ననే కదా మనం ఇక్కడ పొంకాను కథనాలు రాసి ఏళ్ల తరబడి డిబేట్లు పెట్టేశాం. ఇంగ్లీష్ మీడియం ఏంటి, తెలుగు మీడియం వద్దా, మాతృభాష వద్దా అన్నటువంటి పాయింట్. అట్లా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తామని ఇంకో పక్కన ఉపన్యాసాలు చెప్తున్నామే. స్టాలిన్కి కూడా అక్కడ ఏముంది, ఇంగ్లీష్ ఉంటుంది, తమిళము ఉంటుంది. తమిళం తీసేసి హిందీ చదవమని ఎవడైనా ఏదన్నా చెప్పాడా? మూడవ భాష ఇంకొక ప్రాంతీయ భాష ఎంచుకోరా అన్నాడు. తెలుగు ఎంచుకోవచ్చుగా, కన్నడ ఎంచుకోవచ్చుగా, మలయాళం ఎంచుకోవచ్చుగా. ఎందుకు ఎంచుకోరు వాళ్ళు? ఎందుకు కావాలి అది? ఇంకో రాష్ట్రంలో కూడా బతకడానికి అక్కడే బతకాలంటే ఎట్లాగా? ఇప్పుడు ఆంధ్ర నుంచి పోయినోడు చెన్నైలో ఎట్లా బతకాలా, ఆంధ్ర నుంచి పోయినోడు కర్ణాటకలో ఎట్లా బతకాలా? అక్కడ భాష తెలియదు, మనోళ్ళే అక్కడ ఉంటే బతుకుతున్నాం, లేకపోతే ఎట్లాగా? హిందీ రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం ఇంటర్ భాషగా పనిచేయచ్చు, అక్కడ హిందీలోనే అవగాహన ఉండాలి, చాలా తిప్పలపడాల్సి ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్లో హిందీ కూడా నేర్చుకో, లేదా ఇంకో ప్రాంతీయ భాష నేర్చుకో, ఇదే చెప్పింది. కానీ తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అక్కడేదో ఉద్యమాలు చేయడం ద్వారా కథ నడిపేటటువంటి ప్రయత్నం స్టాలిన్ చేస్తుంటే అతన్ని ఇక్కడ హీరోగా చేసే ప్రయత్నం మన మీడియా చేస్తుంది.